స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో ఈ వీడియో ద్వారా మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఫర్దర్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకునేదానికి కానివ్వండి, లేకపోతే ఫర్దర్ స్టడీస్ కోసం కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక లా గురించి చెప్పబోతున్నాను. అదే ఏంటంటే బయోట్ సావర్ట్స్ లా. సో వాట్ ఈజ్ బయోట్ సావర్ట్స్ లా అంటే, బయోట్ అనేది ఒక సైంటిస్ట్ నేము, సావర్ట్ అనేది ఇంకొక సైంటిస్ట్ నేము. సో వీళ్ళిద్దరూ కలిసి లాని తయారు చేశారు కాబట్టి దీన్ని బయోట్ సావర్ట్స్ లా అని అంటాం అనమాట. సో వాట్ ఈస్ దిస్ బయోట్ సావర్ట్స్ లా? చూడండి, మీకు ఆర్స్టెడ్స్ అబ్జర్వేషన్ ఏమని చెప్పి తెలుసు. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ది కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ డెవలప్డ్ అరౌండ్ ఇట్ అని తెలుసు. సో ఒక కండక్టర్ గుండా కరెంట్ పాస్ చేస్తే దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి తెలుసు. సో నేను ఇప్పుడు ఒక కండక్టర్ తీసుకున్నాను అనుకోండి, దీనికి స్ట్రైట్గా లేకుండా ఏదో ఒక షేప్లో, ఒక షేప్ కాదు, ఒక ఫిక్స్డ్ షేప్ కాకుండా ఆర్బిటరీ ఏదో వంకలుగా ఒక కండక్టర్ ఉంది. ఈ కండక్టర్లో కొంత కరెంట్ ఐ అనేంత కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కండక్టర్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల ఒక పాయింట్ పి ఉంది అనుకోండి. స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల ఒక పాయింట్ పి ఉంది. ఓకే, ఎంత డిస్టెన్స్ అవతల? స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల. ఈ పాయింట్ పి దగ్గర డెవలప్ అయ్యే, అంటే ఒక కండక్టర్ గుండా కరెంట్ పాస్ అయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందన్నాను కదా. ఈ పాయింట్ పి దగ్గర డెవలప్ అయ్యేటటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బీ బార్ యొక్క వాల్యూ ఎంత అని కనుక్కునేదానికి మనం ఈ బయోట్ సావర్ట్స్ లా వాడతాం. ఓకే, సో అసలు బయోట్ సావర్ట్స్ లా ఎందుకు అనంటే, టు ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్ అట్ ఎ పాయింట్ డ్యూ టు ది కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి కొంత డిస్టెన్స్ అవతల ఉండే పాయింట్ పి దగ్గర డెవలప్ అయిన అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అని కనుక్కునేదానికి చెప్తాం. సో ఈ బయోట్ సావర్ట్స్ లా ఏమని చెప్తుంది అంటే, అకార్డింగ్ టు బయోట్ సావర్ట్స్ లా, small amount of magnetic induction due to small element of current carrying conductor is directly proportional to current passing through it, length of the element considered, sine of the angle between the element and line joining the element from the point, and inversely proportional to square of the distance of point from the element considered అని చెప్తుంది. సో నేను మీకు ఒక్కొక్కటి స్టేట్మెంట్ ఇది, కానీ నేను విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత స్టేట్మెంట్ చెప్తాను, అప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో మీరేం చేస్తారు అని అంటే, ఈ కండక్టర్కి ఒక షేప్ అంటూ లేదు కాబట్టి ఏదైనా ఒక చిన్న ఏరియాని కన్సిడర్ చేయండి. చిన్న ఏరియాని, దాని లెంగ్త్ వచ్చేసి డిఎల్ అని అనుకోండి. సో దిస్ ఈజ్ ది స్మాల్ లెంగ్త్ ఆఫ్ స్మాల్ ఎల్, దిస్ ఈజ్ ద ఏరియా దట్ యూ హ్యావ్ కన్సిడర్డ్ whose length is dl. సో ఎల్ అనేది లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్ అని అనుకుంటే, ఇక్కడ డిఎల్ అనేది అందులో స్మాల్ పార్ట్, వెరీ స్మాల్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను స్మాల్ డీని ఎందుకు వాడతామంటే, వెరీ స్మాల్ థింగ్స్ అని రిప్రజెంట్ చేసేదానికి వాడతాం. తీటా అంటే యాంగిల్, డి తీటా అంటే వెరీ స్మాల్ యాంగిల్, టీ అంటే టైమ్, డిటి అంటే వెరీ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్, డిఎక్స్ అంటే వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్. అలాగే ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ద కండక్టరు, డిఎల్ అంటే స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ది కండక్టర్. ఓకే, సో ఈ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ది కండక్టర్ డిఎల్ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ గుండా ఐ కరెంట్ పాస్ అవడం వలన పాయింట్ పి దగ్గర డెవలప్ అయ్యేటటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డివి అని అనుకుందాం. లెట్ డివి ఈజ్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ద కండక్టర్ హ్యావింగ్ లెంగ్త్ డిఎల్ అని అనుకుందాం. ఓకే, సో ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్ డివి ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో మనకు ఈ డివి స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్ అట్ పాయింట్ పి డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్డ్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్. లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ కూడా, కానీ ఫస్ట్ నేను ఏమని చెప్తానంటే కరెంట్. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్ ఎట్ ఎ పాయింట్ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ క్యారింగ్ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. ఐకి ప్రపోర్షనల్గా ఉంటుందంట. అంటే ఎక్కువ కరెంట్ కండక్టర్ గుండా పాస్ అయితే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది, తక్కువ కరెంట్ పాస్ అయితే తక్కువ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్ అవుతుంది. అలాగే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ద ఎలిమెంట్ కన్సిడర్డ్. మనకు ఇంకా అది ఎలా ఉంటుంది అంటే, లెంగ్త్ ఆఫ్ ద ఎలిమెంట్ కన్సిడర్డ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇంకా
ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ థీటా వేర్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద అమౌంట్ యాంగిల్ బిట్వీన్ ద లెంగ్త్ ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్. థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది ఎలిమెంట్ అండ్ పాయింట్ వేర్ వీ రిక్వైర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, లైన్ జాయినింగ్ అండ్ లెంగ్త్ ఆఫ్ ద ఎలిమెంట్ కన్సిడర్డ్. అంటే మనము ఈ లెంగ్త్ డిఎల్ లెంగ్త్ కలిగిన కండక్టర్ని కన్సిడర్ చేసాం కదా, స్మాల్ ఎలిమెంట్ని. ఆ లైన్కి అలాగే ఆ ఎలిమెంట్ నుంచి పాయింట్ పీకి డ్రా చేసిన లైన్కి మధ్య ఉండే యాంగిల్. సో డిఎల్కి స్మాల్ ఆర్కి మధ్య ఉండే యాంగిల్ అనమాట. స్మాల్ ఆర్ అనేది ఏంటి? లైన్ జాయినింగ్ ది పాయింట్ వేర్ వీ రిక్వైర్ ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫ్రమ్ ది ఎలిమెంట్ కన్సిడర్డ్. దానికి ఆ లెంగ్త్ ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ద కండక్టర్ దట్ వీ కన్సిడర్. ఈ డిఎల్కి ఆర్కి మధ్య యాంగిల్ వచ్చేసి థీటా అయితే ఆ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్ అట్ ఎ పాయింట్ పి ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ థీటా. అలాగే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ పి ఫ్రమ్ ది ఎలిమెంట్ కన్సిడర్. మనము కన్సిడర్ చేసిన ఎలిమెంట్ నుంచి పాయింట్ పీకి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఆ డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో వీటన్నిటిని డీబీ మనకు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ద కండక్టర్ హ్యావింగ్ లెంగ్త్ డిఎల్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల ఉండేటటువంటి పాయింట్ పీ దగ్గర డెవలప్ అయిన స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డీబీ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు length of the element considered and directly proportional to sine of the angle between the length of the conductor and the line joining the element to the point where we require the magnetic induction and inversely proportional to square of the distance of the point from the element. Okay, so dv directly proportional to I dl sin theta and inversely proportional to r square అనమాట. వీటన్నిటిని కంబైన్ చేస్తే మనం ఏమని రాయొచ్చు అంటే dv డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ డిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని నుంచి మనకు ఎప్పుడైనా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటే దాన్ని తీసేసి సమ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టచ్చు. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏంటంటే డీబీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా అని రాయొచ్చు. ఆ వాల్యూ ఆఫ్ ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కేని ఏమని కనుక్కున్నారంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π అని కనుక్కున్నారు. ఈ μ0/4π యొక్క వాల్యూ ఎంత అంటే 10⁻⁻7 అన్నమాట అక్కడ. లేదా μ0 ఈక్వల్ టు వేర్ μ0 ఈక్వల్ టు 4π ఇంటూ 10⁻⁻7. అక్కడ μ0ని ఏమంటామంటే పర్మియబిలిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. μ0ని మనం ఏమంటామంటే పర్మియబిలిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ అని అంటాం. సో మనకు పర్మిటివిటీ అనేది ఛార్జెస్ని ఎంత మాత్రం మనకు స్పేస్ అలో చేస్తుంది అనేది చెప్పేది పర్మిటివిటీ. సో పర్మియబిలిటీ ఏం చెప్తుందంటే మ్యాగ్నెటిక్ పోల్స్ని మనకు స్పేస్ ఎంత మాత్రం అలో చేస్తుంది అని చెప్పేటటువంటి ఒక పారామీటరే పర్మియబిలిటీ. సో ఈ పర్మియబిలిటీ గురించి మీకు ఎక్కువగా అవసరం లేదు. జస్ట్ మీరేం గుర్తుపెట్టుకుంటారంటే ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి μ0/4π అని గుర్తుపెట్టుకోండి. ఆ μ0/4π వాల్యూ వచ్చేసి 10⁻⁻7. దేర్ఫోర్ మనం ఏం చెప్పచ్చు అని అంటే dv ఈక్వల్ టు మనం ఏం చెప్పచ్చు అంటే dv ఈక్వల్ టు μ0/4π ఇంటూ I ఇంటూ డిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. μ0/4π ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు. చూడండి, పైన కింద ఆర్ తోటి మల్టిప్లై చేశాను అనుకోండి. సో దీన్ని ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తోని ఆర్తో మల్టిప్లై చేశాను అనుకోండి. అప్పుడు ఏమని రాయొచ్చు అంటే మనకు డినామినేటర్లో మనకు μ0/4π అలాగే ఉంటుంది ఇంటూ డినామినేటర్లో r³ అలానే ఉంటుంది. మనకు I అనేది కరెంట్ స్కేలార్ క్వాంటిటీ కాబట్టి అది కూడా పక్కన పెట్టామనుకోండి, పెట్టుకోండి. ఇంకా డిఎల్ సైన్ థీటా ఇంటూ ఆర్ ఇంటూ డిఎల్ సైన్ థీటా అని ఉంది. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఫార్ములా ఏబి సైన్ థీటా. ఆ విధంగా ఇక్కడ రాసామంటే డిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ అని రాయొచ్చు. దేర్ఫోర్ వెక్టార్ ఫామ్లో మనకు స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్ అట్ ఎ పాయింట్ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ది కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్
dB ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే μ0/4π ఇంటూ I dl బార్ క్రాస్ r బార్ డివైడ్ బై r క్యూబ్ అని రాయొచ్చు. సో ఇదేంటి, ఇది స్మాల్ ఎలిమెంట్ వలన స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్. అలా కాకుండా టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్ ఎంత అంటే మనం జస్ట్ ఇంటిగ్రేట్ చేస్తాం. సో b బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dB, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ μ0/4π ఇంటూ I ఇంటూ dl బార్ క్రాస్ r బార్ డివైడ్ బై r క్యూబ్ అని రాస్తాం అనమాట. దిస్ ఈస్ ద వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ది బయోట్-సావర్ట్స్ లా. సో ఈ బయోట్-సావర్ట్స్ లాని 1కి 4 సార్లు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఈ బయోట్-సావర్ట్స్ లాని ఎందుకంటే ఫర్దర్ టాపిక్స్ అన్నిటిని నెక్స్ట్ రేపటి నుంచి చెప్పబోయే టాపిక్స్ అన్నీ కూడా ఈ బయోట్-సావర్ట్స్ లా నుంచే వస్తాయన్నమాట. ఓకే, సో బయోట్-సావర్ట్స్ లాకి ఈక్వేషన్ dB ఈక్వల్ టు μ0/4π ఇంటూ I ఇంటూ dl బార్ క్రాస్ r బార్ డివైడ్ బై r క్యూబ్. సో వెక్టర్ ఫార్ములా టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కావాలంటే ఇది. సో మనకు జనరల్గా ఈ ఫార్ములానే ఎక్కువగా మనకు ఉపయోగిస్తూ ఉంటాం, ఈ ఫార్ములాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఫర్ దిస్ ఈస్ ది మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ది బయోట్-సావర్ట్స్ లా. ఓకే, నెక్స్ట్ వీడియో ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ నుంచి నేను చెప్పబోయేటటువంటి ప్రతి వీడియో కూడా 4 మార్క్స్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్.